టాపిక్లోకి వెళ్ళడానికి ముందు చిన్న రిక్వెస్ట్. నేను చేసేటువంటి వీడియోలకు సంబంధించి నా వీడియోలో కనుక నిజం ఉంది అనుకుంటే, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. సో ఇది నా రిక్వెస్ట్. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఇది జగన్ గారికి సంబంధించి నేను చాలా వీడియోలు చెప్పాను. దాన్ని ఎలివేషన్ అన్నారు, పేటీఎం బ్యాచ్ అన్నారు, బూతులు తిట్టారు, ఇంకా రకరకాల కామెంట్ చేశారు. జగన్ గారంటే కూటమి పార్టీ నాయకులకు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా భయం ఉంది. కాబట్టి వాళ్ళు జగన్ ఓడినా గెలిచినా జగన్ 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 అని పదే పదే జగన్నామస్మరణ చేస్తూ ఉంటారు. వీళ్ళ పాలన కన్నా, వీళ్ళ ప్రజా సమస్యల కన్నా ఎక్కువ జగన్ గురించే ప్రస్తావిస్తూ ఉంటారని చెప్పి, దానికి కారణం జగన్ అనే వ్యక్తి అంటే వీళ్ళకు భయం అని చెప్పి నేను చాలా సందర్భాలు చెప్తే అదే చాలామందికి నచ్చదు కదా. సో ఇప్పుడు నా మాటలు నచ్చకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా టీడీఎల్పీ సమావేశంలో జగన్తో జాగ్రత్త అని చెప్పి తన పార్టీ ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకులకు వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. సో దాని వెనుక రహస్యం ఏంటి అనే దానికి సంబంధించి మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకు ఆ మాట అన్నారనేది. ఇప్పుడు జగన్ గారు తాడేపల్లి ఆఫీస్లో ఉంటాడు, ఇక్కడ 2 రోజులు ఉంటాడు, ఏదో 2 మాటలు మాట్లాడిస్తారు, మళ్ళీ ఇక్కడ నుంచి బెంగళూరు పోతాడని చెప్పి వీళ్ళు చాలామంది అనుకుంటారు, చిల్లర మాటలు మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చాడంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక వ్యూహం ఉంటుంది. ఒక తాడేపల్లి ఆఫీస్లో కూర్చున్నారంటే అల్లాటప్పగా ఏదో మాట్లాడి వెళ్ళిపోయే రకం కాదు. ఆ పార్టీ వ్యూహాలు ఏ రకంగా చేసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళిన దాని మీద సీరియస్గా ఫోకస్ చేస్తారు. చిల్లర రాజకీయాలు అనేవి ఉండవు అక్కడ. కానీ వీళ్ళేమంటారంటే, జగన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి ఇక గెలవడానికి ఎలాంటి కుట్రలు కుతంత్రాలైనా వేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉంటాడు. ఆయన కుట్రలు కుతంత్రాలు ఇంటెలిజెన్స్ కూడా దొరకవు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మరి కుట్రలు కుతంత్రాలు చేసి గెలవాలనుకుంటే, ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కనుక, మరి 2014లో రైతు రుణమాఫీ చేస్తా అంటే 2014లోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడు కదా. మరి అక్కడ కుట్రలు కుతంత్రాలు ఎందుకు చేయలేదు. నేను జరిగేదే చేయగలిగిందే చెప్తానని చెప్పి మరి ప్రతిపక్షంలోనే ఉంటాను కానీ అబద్ధం చెప్పానని చెప్పి ఎవరు చెప్పారు కదా. మరి ఇది కుట్రలు అంటారా, ప్రజలను మోసం చేయడం అంటారా? ఇక్కడ ఎవరు మోసం చేశారు? మీరు కుట్రలు చేసి కుతంత్రాలు చేసి మీరు రైతు రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసింది మీరు కదా. మరి అదేవిధంగా 2019లో కూడా తను ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి నేను ఇంతవరకే చేయగలను అని చెప్పి అంతవరకే చెప్పారు. మరి మీరేం చేశారు? అంతకు మించి మేము ఇస్తామని చెప్పి, దానికన్నా ఎక్కువగా ఇస్తామని చెప్పి మీరు అబద్ధాలు చెప్పి మరి కుట్రలు కుతంత్రాలు చేసే కదా మీరు అధికారంలోకి వచ్చారు. మరి ఇక్కడ ఎవరు కుట్రలు చేసినట్టు, ఎవరు కుతంత్రాలు చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలని కుట్రలు కుతంత్రాలు చేసింది మీరే కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కుట్రలు చేసినట్టు, కుతంత్రాలు చేసినట్టు? మరి అదేవిధంగా 2019 ఎన్నికల సమయంలో వివేకా కేసుకు సంబంధించి, కోడికత్తి దాడికి సంబంధించి జగన్ స్కెచ్ వేశాడు. సో అందులో మనం దాన్ని తిప్పి కొట్టలేకపోయాము, సో ఆ కారణంగానే మనం ఓడిపోయామని చెప్పి మీరు ఈరోజు అయితే మాట్లాడుతూ ఉన్నారో, మరి కేవలం అవే కారణాల? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సంగతి మర్చిపోయారా? రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏమి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారనే దానికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే కదా నవరత్నాలు అనేటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు మీ పాలన, మీరు జన్మభూమి కమిటీలు చేసినటువంటి నేరాలు, ఘోరాలు, జన్మభూమి కమిటీలు చేసినటువంటి ఘోరాలు, పసుపు కుంకుమ పేరుతో మీరు లాస్ట్లో ఆడినటువంటి డ్రామాలు, నిరుద్యోగ వృత్తి లాస్ట్లో మీరు ఇచ్చినటువంటి డ్రామాలు, అన్ని రోజులు మోసం చేసి ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఇవన్నీ ప్రజలకు అనుకున్నారు. ప్రజలకు తెలుసు మీరు ఏం చేయలేదని చెప్పి ఉద్దేశంతోనే మిమ్మల్ని ఓడించారు. మరి ఆ కారణాలు మర్చిపోతే ఎట్లా? మళ్ళీ జగన్ది క్రిమినల్ మైండ్, కుట్రలు చేస్తారు, కుతంత్రాలు చేస్తారని చెప్పి అన్నారు. మరి ఎవరు కుట్రలు చేశారు ఏంటనేది మొన్న ఎన్నికలకు ముందు అందరికీ తెలిసిపోయింది కదా. మొన్న ఎన్నికల్లో ఏం చేశారో తెలుసు కదా. ఇప్పుడు ప్రజలకి ఒకటోటిగా అర్థమవుతూ ఉన్నాయి. సో ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే, దీని వెనుక దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ఇప్పుడు మొన్నటి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పినటువంటి పథకాలకు సంబంధించి 90% పథకాలు అమలు చేశారు, అద్భుతంగా అమలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఒప్పుకున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడో అవన్నీ కూడా మేము చేస్తాము, వాటికి మించి చేస్తామని చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి అంతకన్నా ఎక్కువ చేస్తామని కదా దాని అర్థం. సో మరి ఇంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించి వీళ్ళు చేసినటువంటి కుట్రలు తెలియదా? ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఏ రకంగా మాట్లాడారో మనం చూడలేదా? ఎంత దారుణమైనటువంటి ప్రచారం చేశారు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నారు. ఎక్కడ మిస్ అయ్యారు? కనిపెట్టారేమన్నా? సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయినారు, మీరేమైనా చేయగలిగారా? 14 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రానికి అన్నారు, ఇప్పుడు ఏమైనా చూపించగలిగారా? రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగింది, అప్పులు పుట్టట్లేదన్నారు, మరి అప్పు తీసుకొచ్చారు కదా, ఏ రకంగా తీసుకొచ్చారు? మరి మద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి
కోట్లు కొల్లగొట్టాడు, ఇంట్లో కూర్చొని లెక్క పెట్టుకుంటే 24/7 కౌంట్ చేసినా కూడా ఇది కాదు, అంత కౌంట్ చేశారు అప్పట్లో అని చెప్పి మీరు చెప్పారంటే భారతదేశం యొక్క బడ్జెట్ ఎంత ఉంటుందో అంతకు మించి జగన్ దోచుకున్నాడని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు కూడా. అంటే కుట్రలు కుతంత్రాలు చేస్తుందంతా మీరే కదా. ఎన్నికలకు ముందు ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ముఖ్యంగా సూపర్ 6కి సంబంధించి అది అంతకన్నా పెద్ద కుట్ర ఏమైనా ఉంటుందా? నిన్న మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే తెలిసిపోయింది కదా మీ కుట్ర కుతంత్రాలు ఏంటి అనేటువంటిది. మరి ఇక్కడ ఎవరు కుట్ర చేసినట్టు, ఎవరు కుతంత్రాలు చేసినట్టు? మీరే కుట్రలు కుతంత్రాలు చేశారు కదా. సో ఈ రకంగా వీళ్ళు ఈ కుట్రలు కుతంత్రాలు మనమే చేస్తున్నాం కాబట్టి, గతంలో కూడా మనమే చేశాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చినా కూడా మనం కుట్రలు కుతంత్రాలు చేయడం ద్వారా ప్రజలను నమ్మించగలిగాము. ఇప్పుడు మనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇచ్చినటువంటి హామీల విషయంలో ఇప్పుడు సూపర్ 6కి దాంట్లో 2 మాత్రమే మనం చేస్తామని చెప్పాము, కేటాయింపులు ఇచ్చాం. కానీ ఇంకా దాన్ని అమలు పరిచేటువంటి అవకాశం ఉందో లేదో తెలియదు. రానున్న రోజుల్లో తెలుస్తుంది ఎంతవరకు చేస్తారనేటువంటిది, ఎంతవరకు దానిలో నుంచి ఎగరగొడతారనేటువంటిది. సో ఈ క్రమంలో ప్రజలను మనము దారి మళ్లించాలి. ప్రజల ఆలోచనను వేరే రూట్లో మళ్లించే విధంగా జగన్మోహన్ రెడ్డి వీటిని ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వాటిని వదిలిపెట్టేటువంటి అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఆ విధంగా ఉంటే ఇంటెలిజెన్స్ కూడా దొరకవు. కాబట్టి ప్రజల్లోకి దూసుకువెళ్తాడు. ప్రజలను నమ్ముకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మనమేమో మీడియాలనే నమ్ముకొని, ఈ సంస్థలను వ్యవస్థలను వీటన్నిటిని నమ్ముకొని ఏదో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి చిన్న అవకాశం రాకూడదు, ఎక్కడ కూడా జగన్కి అవకాశం ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడాలి అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అంతే, ఖచ్చితంగా ఇప్పుడు ఏ చిన్న అవకాశం ఇప్పుడు వీళ్ళు అమలు చేయలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమలు చేయట్లేదని చెప్పే అవకాశం ఉంటుంది. ప్రజల్లో తిరుగుతాడు, ప్రజలకు చెప్తాడు చేయడు అని చెప్పి, చేయలేకపోతున్నారని చెప్పి, అది ప్రజలు నమ్ముతారు. అది నమ్మకుండగా, జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలు నమ్మకుండగా, మనం జగన్మోహన్ రెడ్డి అంతా చేసినా కూడా ప్రజలు నమ్మించాం కాబట్టి, మనం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ అంశానికి సంబంధించి ప్రజలకు తీసుకెళ్తే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం మోసపోతాం, మనం అధికారాన్ని కోల్పోతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి జగన్తో జాగ్రత్త అనేటువంటిది దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ జగన్ ఓడినా గెలిచినా జగనే అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క భయం అణువణువులో వాళ్ళకు ఉంది. ఏ చిన్న అవకాశం కూడా దొరకకూడదు, ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఈ 9 నెలల కాలంలోనే చాలా చోట్ల సుమారుగా 70కి పైగా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 70కి పైగా. అందుకే నిన్న చంద్రబాబు నాయుడు గారు మీ పనితీరు మెరుగుపరుచుకోవాలి, మీరందరూ కూడా అసెంబ్లీకి రావాలి, మీకు సంబంధించినటువంటి ఎవరెవరు ఎంత మాట్లాడారు, ఎంతమంది వచ్చారని దానికి సంబంధించి స్క్రీన్ పైన కూడా ప్లే చేస్తాము. మీ పనితీరు మెరుగుపరుచుకొని ప్రజల్లో కూడా వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల్లో కలవాలి. మనం చేస్తున్నటువంటి ఏవైతే ఇస్తున్నటువంటి పథకాలు 1, 2 ఏవైనా సరే ప్రజలకు గట్టిగా తీసుకువెళ్ళాలనే విధంగా వాళ్ళకు నిన్న చెప్పినటువంటి పరిస్థితి. దీనంతటి కారణం ఏంటంటే జగన్ అనేటువంటి ఒక భయం ఉంది. జగన్కి 11 సీట్లు వచ్చినా, జగన్ తాడేపల్లిలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, లేకపోతే ఢిల్లీకి వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ ఉన్నా కూడా జగన్ పట్ల, జగన్ ఏం చేస్తున్నాడో, ఏమో అక్కడికి ఎందుకు వెళ్ళాడో, ఇక్కడికి ఎందుకు వెళ్ళాడో, మరి ఇక్కడ ఒక రోజే ఉన్నాడు, అసెంబ్లీకి ఒక రోజే వచ్చిపోయి అసెంబ్లీలో 10 నిమిషాలు ఉండిపోయినాడు, ఎందుకు వచ్చాడో ఏంటో అనే ప్రతి దానికి సంబంధించి వీళ్ళలో భయం అణువణువున ఉంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. అది నిజం అనడానికి చంద్రబాబు నాయుడు గారు టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలే పెద్ద ఎగ్జాంపుల్. సో ఇది జగన్ గారికి సంబంధించి, జగన్తో జాగ్రత్త అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడిన మాటలకు సంబంధించి ఇది నా యొక్క విశ్లేషణ. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే వేరే వాళ్ళకు షేర్ చేయండి.